ఈ రోజైతే మనం సెరామిక్ పాట్స్ కోసం అయితే వచ్చాము. మన దగ్గర అయితే సెరామిక్ పాట్స్ చాలా వరకు కూడా దగ్గరికి వచ్చేసినాయి, అయిపోయినాయి. అందుకని చెప్పి కొత్త స్టాక్ అయితే తెచ్చుకోవటాకని చెప్పి మన ఊడి దగ్గరికి అయితే వచ్చామట. మా ఊడి పేరు వచ్చి శివమావ. మా ఊరోడే మనకైతే హైదరాబాద్ లో చాలా పెద్ద ప్లాంట్ అయితే పెట్టాడు. సెరామిక్ పాట్స్, చైనా ఇంపోర్టెడ్ పాట్స్, దాంతో పాటుగా స్టాండ్స్ ఇవన్నీ కూడా మనోడి దగ్గర ఉంటాయి. మేము నర్సరీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా మన దగ్గర ఉన్న సెరామిక్ పాట్స్, స్టాండ్లు ఇవన్నీ కూడా మనోడి దగ్గర వేసినవే. మనం నర్సరీ పెట్టిన దగ్గర నుంచి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు మావ మనల్ని. ఏ రోజు సరుకు కావాలని ఫోన్ చేసినా కానీ ఎప్పుడు కూడా మనకు అడ్డు చెప్పలేదు మావ. ఎంత సరుకు కావాలంటే అంత సరుకు మనల్ని అయితే తీసుకెళ్ళమని చెప్పాడు. మనోడి మీద అయితే అందుకే ఒక చిన్న వీడియో అయితే చేయాలనిపించింది అనమాట. దీనివల్ల మనోడికి వచ్చేదేమీ లేదు, ఎందుకంటే మన దగ్గర అంతా కూడా హోల్సేల్ వ్యాపారం చేస్తాడు. రీటైల్ వ్యాపారం అయితే జరగదు మామ. మన దగ్గర అయితే చాలా సరుకు అయితే ఉంటుంది. ఆ సరుకు అంతా కూడా చాలా వరకు హైదరాబాద్ నర్సరీలు అన్నింటికి మనోడే సప్లై చేస్తుంటాడు అనమాట. అంత సరుకు అయితే ఉంటుంది మనోడి దగ్గర. వీక్లీ ఒక 2-3 బళ్ళు దిగుతానే ఉంటాయి, కొత్త సరుకు వస్తానే ఉంటుంది. అందుకనే మన దగ్గర సరుకు ఎప్పుడు కూడా మారుతానే ఉంటుంది. సరుకు కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది అనమాట. గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి అయితే సరుకు అయితే తెస్తా ఉంటాడు మామ. అందుకే మన దగ్గర పాట్స్ అన్ని కూడా మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర పాట్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది, అలాగే చాలా రకాల పాట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయని చెప్పి మన నర్సరీలో కస్టమర్లు చాలా మంది అంటూ ఉంటారు అనమాట. అవన్నీ కూడా మెయిన్ కారణం వీడి వల్లే మావ. ఎందుకంటే చాలా రకాల పాట్స్ అయితే తెస్తానే ఉంటాడు, మనం అయితే తీసుకుంటానే ఉంటాం అన్నమాట. ఈ శివ అయితే మన నర్సరీకి ఒక బిగ్ సపోర్టర్ మావ. మన నర్సరీకి అయితే మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చింది. మీలో ఎవరికైనా కావాల్సి వస్తే మాత్రం మన నర్సరీకి దగ్గరలో ఉంటే మన పవన్ దుర్గా నర్సరీ ఉప్పల్ హైదరాబాద్కి అయితే రండి. ఇది వ్యాపారం.